శ్రీ గురుభ్యో నమః. మంద్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మమర్మములను, తత్వమును, పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు. అదే మంత్రజాలము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. కృష్ణావతారమందలి నిగూఢములైన అంశములను వెలికితీసి భక్తజనులకు అందించుటకు మాస్టర్ ఈకే గారు తలపెట్టిన బృహత్ ప్రణాళికయే కృష్ణనవలా సప్తకము. ఈ వరుసలోని 6వ గ్రంథము మంత్రజాలము. అటువంటి ఈ గ్రంథమును శ్రవణము లేక అధ్యయనము చేయడము మనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా 25 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 26వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. సూర్యాస్తమయానంతరము 15 గడియల కాలము మార్గశీర్ష తరపి వెన్నెలలో సిద్ధాశ్రమము చుట్టూనున్న పర్వత శ్రేణి శ్వేతమహాపద్మము వలె మెరసిపోవుచున్నది. కర్ణిక వలె నొప్పారుచున్న నడిమి లోయలోనికి గిరిశర్మయు ప్రతీచియు దిగిరి. వారు మంచులో పూర్తిగా తడిసిపోయిరి. ప్రతీచి చెదరిన కేశములపై కురిసిన మంచుబొట్లు సన్న ముత్యాలు చిక్కుకొన్నట్లుండెను. వారు పచ్చిక బయలున మందస్మితములతో సల్లాపములతో నడయాడుచూ పోయి ఒక్కొక్క కుటీరములోని వారిని నిద్రలేపిరి. ప్రతీచిని చూచి ఒకరు దిగ్భ్రాంతి చెందిరి, ఒకరు కొయ్యబారిరి, ఒకరు తొట్రుపాటున ఏవో మాటాడుచుండిరి, ఒకరు భయమున వణికిరి. ఋతమాత్రము కెవ్వున కేకపెట్టి ప్రతీచిని గాఢముగా కౌగిలించుకొనెను. వారట్లు ఒక్కొక్క కుటీరములోనికి పోయి వచ్చుచు పువ్వులు సూదికి గుచ్చినట్లు ఒక్కొక్కరినే కలుపుకొని ఈవలకు వచ్చిచుండిరి. అందరూ హర్షధ్వానములతో లోకాయతుని, గణదాసును, వృషరందిని మేల్కొలిపిరి. అందరును పచ్చిక మైదానములోనికి నడచి వచ్చిరి. ప్రతీచిని గూర్చి ఒకరడిగిన ప్రశ్ననే ఇంకొకరు అడుగుచుండిరి. ప్రత్యుత్తరములను ఎవ్వరునూ వినినట్లు లేదు. ప్రశ్నలు ఉత్తరములు ఏకకాలమున ఉచ్చైస్వరమున ఏకరువు పెట్టబడుచుండెను. ఎట్టకేలకు జరిగిన గ్రంథము ఎల్లరకు మనస్సులకు ఎక్కునప్పటికీ 2.5 గడియల కాలము పట్టెను. మొదటగా లోకాయతుడు మాట్లాడుతున్నాడు. శ్రావస్తి గుహల పుణ్యపురుషుల ఉదంతమును నేను పూర్వము వినియుంటిని. సిద్ధులకై ప్రాకులాడు కోడె వయస్సున ఈ పర్వతములను లోయలను గాలించి తిని నాకే జాడయు కనిపించలేదు. విసిగి చివరకు అన్నియూ కట్టుకథలు అనుకొంటిని. మైత్రేయుడు, మరువు, దేవాపి అను నామములు శ్రీకృష్ణుడును వ్యాసుడును తోడు దొంగలై లోకమును మోసగించుటకు సంకల్పించిరని ఇంతవరకు నా నమ్మకము. మన గిరిశర్మ చూచినదంతయు వాస్తవమో కలయో అని సందేహము కలుగుచున్నది. అప్పుడు గిరిశర్మ అంటున్నాడు, ప్రతీచి బ్రతికి వచ్చుట కలగాదని నమ్మెదరా అనగా గణదాసు అంటున్నారు. మనకెల్లరకు వేణుగానము వినిపించుట, దృశ్యము కనిపించుట, విరహము వంటి అనుభూతి కలుగుట కల కాదని విశ్వసించితిమి కదా అనగా లోకాయతుడు అంటున్నారు.
జరిగిపోయిన నా జీవితమంతయు ఒక కళ అనియు, దాని నుండి ఎప్పుడో మెలకువ వచ్చుననియు అప్పుడప్పుడు నాకు వాస్తవమైన సందేహము కలుగుచుండును. ఇంకను విచిత్రము ఏమనగా, బ్రహ్మావర్తమున నాకన్నా ముదిరిన లోకాయతులు ఉన్నారు. జీవితమంతయు ఒక స్వప్నమను అభిప్రాయమును వారొక వేదాంత సూత్రముగా సిద్ధాంతీకరించినారు. ఈ సూత్రమును త్రికరణములతో శిష్యులచే అధ్యయనము చేయించుచు దానిని కూడా స్వప్నమని భావించుటకు జంకుచున్నారు. అనగా గణదాసు అంటున్నారు, నాకు మాత్రము స్వప్నములు కూడా సత్యమనిపించును. సత్యము కానిది ఏదియు మనపై ప్రభావము చూపుట ఎట్లు సంభవము? అనగా రుత అంటున్నది, మీరందరూ స్వప్న జగత్తులో భాగస్వాములై ఒకే స్వప్నమున పాత్రల వలె సంభాషించుచున్నారు. మనస్తత్వ పరిశీలనము కాబోలును. చార్వాకాశ్రమమున ఇది ఒక శాస్త్ర శాఖయై తిష్టవైచినది. చార్వాకుల ప్రమాణము ప్రకారము మన ప్రతీచి బ్రతికి ఉండుట భౌతికము కనుక సత్యము. అనగా గిరిశర్మ అంటున్నారు, ఇన్నిటినీ మించిన ఒక మహత్తర సుఖ స్వప్నమును మనము జార విడుచుకొనరాదు. రేపు మార్గశీర్ష పూర్ణిమ. శ్రీకృష్ణుడు వాసుదేవుడై విశ్వజిద్యాగము చేసి మంత్రజాల మార్గమున తన సాన్నిధ్యమును ఎల్లరకు నిశ్శేషముగా ధారబోయును. పూర్వము కృష్ణుడు వేణుగానము చేసినచో గొల్లపల్లెలోని గోవులు, గోవత్సములు, గోపగోపీ జనములు, మిగిలిన జీవరాశులను అవసస్థితి చెంది వాని సాన్నిధ్యమునకు ఆకర్షింపబడుచుండెడివారు. ఈ నడుమ కృష్ణుడు ఒక నూతన మార్గమును సృష్టించెను. ఎక్కడ వారు అక్కడే వేచి ఉండిన చాలును, తానే మంత్రరూపుడై వ్యాపించి సాన్నిధ్యమును ప్రసాదించును. అనగా చిత్రభాను అంటున్నాడు, నాకు అవగతమైనది. మొట్టమొదటగా కృష్ణుడు ఈ మార్గమున నన్నును ప్రతీచిని అనుగ్రహించినాడు. క్రమముగా ఆశ్రమవాసులందరినీ అనుగ్రహించినాడు. అనగా లోకాయతుడు అంటున్నాడు, నన్ను మాత్రము ఒక పట్టు పట్టి చూచెను. ప్రాణావసాన దశ కల్పించి మృత్యువు వంటి స్థితిలో నన్ను అనుగ్రహించెను. చిన్ననాటి దినములలో త్రివిష్టపతంత్ర గ్రంథములలో చదివి ఉంటిని. ఉపదేశము కొందరికి జననముగను, కొందరికి మరణముగను, కొందరికి వ్యాధిగను, కొందరికి తీవ్ర శోకముగను, మరికొందరికి ప్రాణభీతిగను జరుగునని చెప్పబడినది. అనగా గిరిశర్మ అంటున్నారు, కృష్ణుని మంత్ర మార్గము చాలా సున్నితమైనది. అది ఒక అనుభూతి కౌశలము. బుద్ధిపూర్వకముగా ఎదురు తిరిగిన వారికి తప్ప ఇందెవ్వరికి బాధ కలుగదు. ప్రస్తుతము మనము రేపటి విశ్వజిద్యాగమున పాల్గొనుటకు కావలసిన ఏర్పాట్లను చేసుకొందాము. వారందరూ ఆశ్రమ భూమిని పరిశుభ్రము చేసుకొనిరి. పుష్కరిణి నుండి బిందెలతో నీళ్లు తెచ్చి గంగాళముల నింపిరి. లోకాయతుడు కొన్ని మంత్రములను ఉచ్చరించి అపారములైన సుగంధ ద్రవ్యరాశులను, నవరత్నములను, తులసి, దమనము, మరువము, కురువేరు, వట్టివేరు మున్నగు ఓషధులను, పారిజాతములు, మల్లెలు, విరజాజులు, సంపెంగలు, గన్నేరులు మొన్నగు పుష్పములను సాధించెను. గురువులను శిష్యులను కలిసి సుగంధ ద్రవ్యములను నూరి గంగాళములలో కలిపిరి. మైదానము నడుమ కలియంపి చల్లి నేల చదును చేసి రంగవల్లికలు తీర్చిరి. సుగంధ ధూప కరండములను 8 దిక్కులా నిలిపిరి. నానావిధ ఫలములు పుష్కలముగా రాసులు పోయబడినవి.
ఏల లవంగ కస్తూరి సహిత తాంబూలములను సిద్ధపరచిరి. పెద్ద పందిరి పెట్టి వితానమును అలంకరించిరి. 4 స్తంభములకు గెలలతో కూడిన అరటి చెట్లను కట్టిరి. బ్రాహ్మీ ముహూర్తము సమీపించెను. వారెల్లరూ పుష్కరిణిలో స్నానము చేసిరి. హరిశర్మ అంటున్నాడు, మనము ఈ నగ్న ప్రతిమలను తొలగింపవలెను, లేనిచో కృష్ణుని సాన్నిధ్యమునకు అవి అడ్డువచ్చును అనగా గిరిశర్మ అంటున్నారు, కృష్ణుడు ఈ ప్రతిమలను చూచి భయపడువాడు కాడు. ఇప్పుడు తొందరపడనక్కరలేదు. మన అభిరుచి సంస్కారము మారుటకు చిహ్నముగా వానిని నిదానముగా భగ్నము చేయవచ్చును అనగా వృషనందిని నవ్వెను. కృష్ణుని మంద్రగానము ఈ ప్రతిమలను కూడా పులకింపచేయునను సంశయము కలుగుచున్నది అన్నదండి వృషనందిని. అప్పుడు లోకాయతుడు అంటున్నారు, అది అసాధ్యము కాదు, కేవల తంత్రసిద్ధితోనే దానిని సాధింపవచ్చును అనగా హేమ అంటూ ఉన్నది. సిద్ధి అనగా ఎట్లుండును, అప్పుడు ఏమి జరుగును అనగా లోకాయతుడు అంటున్నారు, ఏమీయును లేదు, ఈ రాతి బొమ్మలో ప్రాణమును దర్శింపవలెను అనగా రుత అంటున్నది. ప్రాణమును దర్శించుట అనగా ప్రాణము ఉన్నదని నమ్ముటయా అనగా లోకాయతుడు అంటున్నాడు. నమ్మినచో చాలదు, నమ్మకము మనస్సునకు సంబంధించినది. పట్టుబట్టినంత కాలము ఉండి అది మరల చెదరిపోవును. దర్శించుట అనగా ప్రాణమున్నట్లు గ్రహించుట అనగా ప్రతీచి అడుగుతోంది, అనగా ధ్యానించుటయా అని అడిగిందండి. అప్పుడు లోకాయతుడు చెప్తున్నాడు, అదియును కాదు, ఏ భావ సమన్వయము వలన రాతిలో ప్రాణమున్నదని తెలియనో ఆ భావము తానై జీవించుట. హరిశర్మ అంటాడు, బోధపడలేదు. అప్పుడు లోకాయతుడు మళ్ళీ చెప్తున్నాడు, రాతిలో ఖనిజములున్నవి, అందణువులున్నవి, అందు పరమాణువులున్నవి, అందు చైతన్యమున్నది, అందు ప్రజ్ఞ ఉన్నది, అది నేను. ఇట్టి భావ పరంపర తానై ఆ పరిమిత కాలము గడుపవలెను అనగా రుత అడుగుతుంది, అది ఎట్లు సాధ్యపడును? అప్పుడు లోకాయతుడు సమాధానం చెప్తున్నారు, అది 2 విధములుగా సాధ్యపడును. ఒకటి, అనుగుణములగు ద్రవ్యములను శబ్ద స్పర్శ రూప రసగంధములను సముచితముగా కూర్చుట వలన సాధ్యపడును. దానిని తెలిసిన వారిని తాంత్రికులు అందురు. నేను దాదాపు తంత్ర విద్యల పారము చూచి తిని. అట్లే కొన్ని జీవులను ఆకస్మికముగా చంపి రక్తపాతము చేసినచో ఆ జీవుల ప్రాణశక్తి సహజముగా శబ్ద స్పర్శాదులను గ్రహించు గుణము కలది కనుక మనని ఆ శక్తి తాత్కాలికముగా ఆవేశించును. సంకల్పించినచో ఆ శక్తియే కోరిన రూపమున కూడా భౌతిక దర్శనమిచ్చును. ఆ దర్శనములే యక్షులు మున్నగునవి. ఇది క్షుద్ర మార్గము. జీవులను సృష్టించినది ప్రకృతి, మనము కాదు. ఆహారము ప్రకృతి ధర్మము, కోరిక అభిలాష వికృతి ధర్మములు. ఆహారమునకై జీవిని చంపుటలో తప్పులేదు. కుతూహలమునకై అనగా విద్యా వినోదమునకై ఏ జీవిని చంపినను అది క్షుద్రకర్మయే. పైగా ఆ జీవులు తాంత్రికుని మనస్సును ఆవేశించును కనుక ఆ జంతువుల సంస్కారములు వానిని పీడించుచుండును. కొంతకాలమునకు అతనికి పశు ప్రవృత్తి జనించును. భూతములను ఆరాధించువారు భూతత్వమును, పితరులను దేవతలను ధ్యానించువారు పితృత్వ దేవత్వములను పొందుదురని వాసుదేవుడు ఉపదేశించెను. కనుక తాంత్రిక మార్గము ఎట్లయినను
కృత్రిమము. ఇక రెండవది ప్రేమ సాధనము. సర్వజీవుల ఎడల ప్రేమతో మెలుగుటను అభ్యసించినచో ఈ సిద్ధులు అప్రయత్న సాధ్యములగుటయే కాక కర్మబంధ విమోచనము అను మహాసిద్ధి కూడా కలుగును. అప్పుడు హరిశర్మ అంటున్నారు, తమరు తంత్రసిద్ధిచే క్రిమికీటకాదులను అచేతనములను కూడా నియమింపగలరని శిష్యులందరూ అచ్చెరువు పడుచూ చెప్పుకొందురు. అది ఎట్లుండునో ఒక మారు ప్రదర్శించి చూపవలెను అనగా లోకాయతుడు అంటున్నాడు, కుతూహలము మంచిది కాదు. నాకును సంస్కారము మారుట వలన మనస్సొప్పకున్నది. నీవు కోరితివి కనుక రేపటి విశ్వజిద్యాగ మహోత్సవ వేళకు ప్రదర్శించి అంతటితో నా శక్తులన్నిటినీ వాసుదేవుని యందు సన్యసించెదను అన్నాడండి లోకాయతుడు. లోకాయతుడిలో చూడండి ఈ మార్పు ఎంత బ్రహ్మాండంగా మనకి కనిపిస్తూ ఉన్నదో. ఇంతటితో ఈ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాము. రేపటి రోజున మనము 27వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.